మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము ఎంతో మనకు మేలు. ఇది మన యొక్క ఆత్మీయ జీవితంలోకి ఎంతో మేలు, ఎంతో మనల్ని నడిపిస్తున్న గొప్ప మాటలు, జీవపు మాటలు ఇవి. ఈరోజు నీవు నేను అని సన్నిధిలో ఉన్నాము అంటే ఈ మాటలు మనం విని మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకి వెళ్ళాలి. అందరూ కూడా యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అదేవిధంగా 7వ వచనం కూడా మనం చదువుకుందాం. దేవుడు మీకు ఇచ్చిన బైబిల్ అందరూ కూడా తెరిద్దాం, ఎవరు మూసి పెట్టుకోవద్దు. ఎందుకంటే దేవుని మాటలు సజీవమైనవి, బలము గలదై ఉన్నదట. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వాక్యము, అదేవిధంగా 7వ వాక్యం మనం చదువుకుందాం. అందరూ శ్రద్ధగా విందాం దేవుని మాట. 4వ వాక్యం చదువుతాం. ఆమేన్, హల్లెలూయా. చేద్దాం అందరూ కూడా. చదువుకున్న లేఖన భాగంలో మనకేమి కనిపిస్తుంది అంటే, అక్కడ ఒక మాట మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. ఏమిటి అంటే, మీరు నా యందు నిలిచి ఉండాలి. ఏంటండి? మీరు నా యందు, నేను మీ యందు అంటూ ఆ 4వ వచనంలో ఆయన ఒక మాట చెప్పారు. ఏమిటో తెలుసా? ఇదిగో నా యందు నిలిచినుట, మీ యందు నేను నిలిచినుట, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంటే తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడాలని ఆశపడుతూనే ఉన్నాడు. ఆయన ఏంటి చెప్పాలి ఏంటట? మనతో మాట్లాడటకు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన నోరుండి మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు, మనతో మాట్లాడే దేవుడు. ఏంటండి? మనతో మాట్లాడేది. మీ దేవుడు మాట్లాడతాడంటే, అవును మా దేవుడు మాట్లాడతాడు. మా దేవుడు ఎవరో తెలుసా? సజీవుడు. ఆయన సజీవులకే దేవుడు. ఏంటండి? మృతులకు కాదు అని లేఖనం సెలవిస్తున్న మాట. ఏమిటండి దానికి ఉద్దేశం? అంటే ఇప్పుడు దాకా చచ్చిపోయిన అందరికీ దేవుడు కాదా అని అంటే, జాగ్రత్తగా వినండి, ఆయన ఆ ఉద్దేశంతో చెప్పటం లేదు. కానీ మరణించిన వారికి ఆయన మృతులకు దేవుడు కాదంటే ఏమిటో తెలుసా? ఆత్మానుసారమైన మరణమును పొందిన వారికి ఆయన దేవుడే కాదు. మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వారు అందరూ కూడా మరణించారు కదా, వారికి దేవుడు కాదా అంటే వారికి దేవుడే. శరీరంగా వారు మరణించారు కానీ ఆత్మానుసారంగా వారు సజీవులుగానే ఉన్నారు. హల్లెలూయా. అందుకనే భూలోకంలో ఎవరికి లేని ఒక మంచి ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఏమిటో తెలుసా? ఒకవేళ మనం ఈ భూమిని విడిచిపెట్టినప్పటికీ కూడా మన ఆత్మ బ్రతికే ఉంటుంది. మన ఆత్మకు కాపరి. అందుకే పదే పదే మాట ఇది చెప్తున్నా నేను. మన ఆత్మకు కాపరి ఎవరో చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, మీ నోరు తెరిచి చెప్పాలి. మన ఆత్మలు కాపరి యేసయ్య. ఎందుకో తెలుసా? ఆత్మను రక్షించి, ఆత్మకు జీవమిచ్చి, ఆత్మను పరలోకంలో చేర్చుటకు ఆయన నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల కిందట ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. చూడండి, జాగ్రత్తగా వినండి. పుట్టాడని సంతోషిస్తున్న మనము, నా ఆత్మ ఇంకా రక్షణలోకి రాలేదు ప్రభువా అని మనం ఏమైనా సంతోషించామా? ప్రభువా ఇదిగో ఇంకా నేను మరణించలేదు, ఇంకా నేను ప్రభు లోకానుసారంగా మరణించలేదు. నేను చాలామంది ఏమనుకుంటాం, మనం ప్రభు పుట్టాడని సంతోషిస్తున్నాం కానీ ప్రభువా ఇంకా నాలో నీవు పుట్టలేదు, ఇగో మరణం అయిపోతున్న ఆత్మను బ్రతికించు, అది సంతోషం మనకి. ఈరోజు చాలామంది మనం ఏ విధంగా బ్రతుకుతున్నామంటే, జాగ్రత్తగా వినండి, ఆయన సెలవిస్తున్న మాట, ఆయన యందు నిలిస్తేనే బ్రతుకుతాం. ఏంటి? మరణము సంతోషమా? అమ్మ జాగ్రత్త వినాలి. ఏంటి? మరణం సంతోషం అంటే కాదు. ఎందుకంటే అది అనేకులను బాధింపజేస్తుంది. ఏంటి? ఎంతగా బాధిస్తుందో మనం చెప్పలేము, మన కళ్ళారా చూసిన సందర్భాలు బట్టి. కానీ యేసుక్రీస్తు వారి మరణం మనకు సంతోషమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగండి? ఆయన కానీ మరణించకపోయి ఉంటే ఈరోజు నీవు నేను ఈ విధంగా మనం ఉండుటకు అర్హులము కాదు. అందుకనే మరణము మనకు సంతోషమైంది. కానీ మన మరణము మనకు సంతోషం ఉండకూడదు. మన ఆత్మ ఎప్పుడు బ్రతుకుతూనే ఉండాలి. అందుకనే మృతులకు దేవుడు కాదాయన, సజీవులకు మాత్రమే దేవుడు. ఎందుకని ఈ మాట చెప్తున్నారంటే, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా మనం చదువుకున్న లేఖన భాగంలో, ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటేనే వారు బ్రతికినట్లు. అంటే నేను మంచిగా బ్రతికున్నా కదా, నేను మంచిగా పోతున్నాను, మంచిగా నేను మంచి బయటికి వెళ్తున్నాను, మంచి డబ్బులు సంపాదిస్తున్నాను, ఇవన్నీ కాదు 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 కాదు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ అది ఎలాగ ఫలింపదో మనము దేవుని నిలిచి ఉండాలి. అసలు నిలిచి ఉండడం అంటే ఏమిటి అంటే,
4వ వచనంలో ఏం చదువుకున్నాం? దేవుని యందు నిలిచి ఉంటే మనం ఏమవుతాం? ఫలిస్తాం. చెప్పాలి జాగ్రత్తగా, ఏమవుతాం మనం? ఈ మాట ఒక ద్రాక్షావల్లిని దేవుడు ఉద్దేశించి ఎందుకు ఆ మాట చెప్పాడండి? చాలా కొమ్మలు ఉన్నాయి, చాలా ఇక మనకు కనబడుతున్నవన్నీ జాంకాయలు ఉన్నాయి, లేకపోతే ఇవి యాపిల్స్ కాయలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కాకుండా ఎందుకు దేవుడు ఈ యొక్క ద్రాక్షావల్లితో పోల్చాడు అంటారు? మా జాగ్రత్తగా వినండి. అన్నిటి పండులు కన్నా అన్నీ ఆరోగ్యమే, ఆరోగ్యంగా ఏమీ లేదని చెప్పడం లేదు, కానీ అన్ని తినదగ్గను కూడా కావు. ముఖ్యంగా ఈ ద్రాక్షావల్లితో దేవుడు ఎందుకు పోల్చాడు చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ ద్రాక్ష అనేది మానవుడికి చాలా అవసరం. శారీరకంగా ద్రాక్ష అనేది మన ఒంటిలోకి వెళ్తే ఎన్నో ఆరోగ్యకరమైనవి మనకి కనబడుతున్నాయి. అదేవిధంగా నీవు తింటే ఎంత ఆరోగ్యమో, తింటే ఎంత నీకు ఆరోగ్యం కలుగుతుందో చూస్తున్నప్పుడు అనేకమంది కనబడతాయి. చూడండి, అన్నిటిలాగా అది నేల మీద పండదు ఏంటి, అన్నిటిలాగా నీకు నేల మీద దానికంటూ ఒక ప్రత్యేకంగా కట్టాలి. అవి ఏంటంటే ఆకాశానికి భూమికి మధ్యనవి పండుతాయి. చూడండి, జాగ్రత్తగా వినండి. అవి సరి అయిన రీతిలో పెంచకపోతే కారు ద్రాక్షలు కాస్తాయి. ఏంటంటే జాగ్రత్తగా వినాలి. కారు ద్రాక్షలు అంటే ఏంటి? పొల్లగా ఉంటాయి, తినలేం. దానికి సరిగా చూసుకోకపోతే ఏమవుతాయండి? పంట చేతికి రాదు. దానిలో ఎన్నో ఆరోగ్యకరమైనవి కనబడుతున్నప్పటికీ కూడా అది ఒక్క తీగ కానీ అందులోంచి కానీ బయటకు పోతే అది ఏమవుతుందండి? ఆ తీగ మాడిపోతుంది. మనం అనుకోవచ్చు, మనం ఎన్ని చూస్తాం, మరి అన్నీ అంతే కదండి అనుకోవచ్చు. కానీ ప్రత్యేకమైనది ఈ ద్రాక్ష తోట. దేవుడు ద్రాక్ష తోటను ఈ యొక్క మానవాళికి చాలా దగ్గర సంబంధం చేశాడండి. ఈ ద్రాక్ష తోటను దేవుడు మానవుని యొక్క ఆత్మానుసారమైన జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యత కలిగించాడు. అని చెప్తున్న మాట, ఎవరైతే ఈ ద్రాక్షవల్లిగా ఉన్న నేను, తీగలెవరో మీరు ఏంటి? ఒక ఆమెను బైబిల్ చదవమంటే ఏం చదివింది? ద్రాక్షవల్లిని నేను, ఈగల మీరు. ఏంటి? ద్రాక్షవల్లిని నేను, ఈగలు మీరు. ఈగలు కాదు, తీగలు. తీగ అనగా ఏమిటో తెలుసా? ఆ తీగ ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరము కూడా ఈ ద్రాక్షవల్లి పాకుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. చాలా ప్రాముఖ్యమైన అంశము. ఈ తీగ ఎంత దూరం పాకుతుందో నీవు కట్టి, లేకపోతే కొంత దూరము లేదా కొంత మేర దాన్ని కట్టి వదిలేసినప్పటికీ కూడా ఆ తీగ ఏం చేస్తుందో తెలుసా? అది పాకుకుంటూ మేడలు, మిద్దులు లేదా ప్రాంతాలు దాటి వెళ్ళిపోతాడు. అంత ప్రాముఖ్యత కలిగింది ఈ యొక్క తీగలు. ఆ తీగల్లో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆ తీగలు మీరే. ఆ తీగలు ఎవరు? మనమే. ద్రాక్షావల్లి అయిన ఆయన నుండి వచ్చిన తీగలు ఏమవుతున్నాయంటే భూప్రపంచమంతా పాకుతున్నాయి. భూప్రపంచమంతా ఏమవుతున్నాయి? పాకుతున్నాయి. అవి పాకి ఏం చేస్తున్నాయి? అనేకులకు ఫలిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులకు ఏం చేస్తున్నాయి? అవి ద్రాక్ష పళ్ళు ఇస్తున్నాయి. తియ్యటి ద్రాక్ష పళ్ళు ఇస్తున్నాయి. ఆరోగ్యకరమైన ద్రాక్ష పళ్ళు ఇస్తున్నాయి. అలాంటి తీగలతో దేవుడు మనల్ని పోల్చాడు. ఏంటి? అలాంటి తీగలతో దేవుడు మనల్ని పోల్చాడు. ఎందుకో తెలుసా? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. అయితే మీరు నా యందు ఫలించాలి అంటే మీరు నాతో ఉండాలి. ఏడుండాలి? మీరు నాతో ఉండాలి. మీరు నా యందు నిలిచి ఉండాలి. జాగ్రత్తగా వినండి. ఇటట తీగలు కానీ ద్రాక్షవల్లితో లేకపోతే ఏమవుతాయి? వాటికి జీవము దొరకదు. జాగ్రత్త వినాలి. వాటికి జీవము దొరకదు. ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశము లేదు. జాగ్రత్తగా వినండి. మనం చూస్తున్నాం, ఇది తీగ దానితో ఉన్నంతసేపు కూడా అనేక ప్రాంతాలకు వెళ్తుంది, అనేక చోట్లకు వెళ్తుంది. ఒక్కసారి ద్రాక్షవల్లితో తెగిపోతే దాని యొక్క జీవం ఆగిపోద్ది. అలాగే అని చెప్తున్న మాట మరొకసారి చదువుదాం. ఆ మాట 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే కానీ తనంతటి తాను ఫలింపలేదు. జాగ్రత్త వినాలి. ఏమిటంట? మీరు నా యందు నిలిచి ఉండాలి. ఈ తీగ ముందుకు సాగాలంటే జాగ్రత్తగా వినాలి. ఏంటంటే ఈ యొక్క తీగ ముందుకు సాగాలి అంటే అనగా సాదృశ్యంగా దేవుడు మనకు పెట్టాడు. ఏంటో తెలుసా?
నీవు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే పడిపోకుండా, రాలిపోకుండా, ఎక్కడ దిగజారిపోకుండా నీవు అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, అదేవిధంగా మేలుకరంగా ఉండాలి అంటే మనం ఎవరెందు నిలిచి ఉండాలి? చెప్పాలి, ఎవరు యందు? దేవుని యందు నిలిచి ఉండాలి. ఎలాగా? పాటలు పాడితే నిలిచి ఉంటామా? లేకపోతే ఆరాధిస్తే నిలిచి ఉంటామా? లేకపోతే మందిరానికి వచ్చి, లేకపోతే కాన్క్లేస్ నిలిచి ఉంటామంటే కాదు కాదు. ఏమిటో తెలుసా అని చెప్తున్న మాట, ఆయన మాట వినాలి. ఏం చేయాలండి? ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే, ఆయన మాట వినమంటే ఏమిటి? దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము, ఆ వాక్యము మనం విని మనలో ఉంచుకుంటే ఏమవుతుందో తెలుసా? ఒక్కసారి మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఈ తీగ వాడ్రపల్లి దాటి వేరే ఊరు వెళ్ళింది. ఆ వేరే ఊరిలోని వివిధ శత్రువులు వెంటాడే, లేకపోతే ఏదో ఒక దాని మీద ఒక చెద పట్టింది ఆ తీగకు, కానీ ఆ తీగ మరణించదు. ఎందుకో తెలుసా? ద్రాక్షావల్లిలో ఉన్న జీవము ఆ తీగకు ఉంది కనుక ఏ జబ్బు దానిని ముట్టలేదు. అందుకు నిలిచి ఉండమంటున్నాడు ఆయన. మీరు నా యందు నిలిచి ఉండుటే, నా యందు మీరు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. ఆ తీగ కట్ అయిపోయింది అనుకోండి, ఆ తీగ ద్రాక్షావళితో ఉండకుండా వేరైపోయింది అనుకోండి. చాలామంది ఈరోజు అదే వేరుగా ఉండాలని ఆశపడుతున్నారు. మనం కలిసిమెలిసి ఉండాల్సింది ఎవరితో ఏంటి? ఎవరితో ఉండాలి? దేవునితో. ఈరోజు చాలామంది మన భారతదేశంలో, జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. భారతదేశంలోని ఒక భయంకరమైన మాట ఒకటి వస్తుంది. ఏంటంటే మా మతం. ఏంటి? మా మతమే గొప్పది. మీరందరూ బయట నుంచి వచ్చిన వారు. జాగ్రత్తగా వినండి, మనం అందరం కలిస్తే భారతదేశం. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా మీకు? మనం అందరం కలిస్తేనే భారతదేశం. లేదా పలానా వాళ్ళు ఉంటేనే భారతదేశం కాదు. స్వాతంత్రం ఎలాగొచ్చిందట మనకి? ఏంటి? స్వాతంత్రం ఎలాగొచ్చింది మనకి? లేదా ఒక తెగోడు లేకపోతే ఒక మతమోడు పోరాడుతూ వచ్చిందా? హైందువులు పోరాడారు, ముస్లింలు పోరాడారు, క్రైస్తవులు పోరాడారు, సిక్కులు అనేక మంది పోరాడితేనే మనకు స్వాతంత్రం వచ్చింది. లేదా ఒక హైందువులు పోరాడితే వచ్చిందా? కాదు. లేదా ఒక క్రైస్తవులు పోరాడితే వచ్చిందా? కాదు. ఒక ముస్లింలు పోరాడితే వచ్చిందా? కాదు. అందరూ కలిసి పోరాడితే బ్రిటిష్ వాళ్ళని తన్ని ధరిమేశారు. ఎలాగొచ్చిందంటారు? ఐక్యమత్యమే మహా, చెప్పాలి ఏంటట? బలము. చదువుకున్నాం చిన్నప్పుడు ఏంటట? ఐక్యముగా ఉంటే ఏ శత్రువు రాలేడు. అలాగే మనము మన యొక్క జీవితము దేవునితో కలిసి ఉంటే, ఐక్యపరచబడితే మనం ఏమవుతామండి? మహాబలం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏమవుతుంది భారతదేశంలో? ఒక మాట, ఇదిగో మా మతమే గొప్ప. మీరందరూ బయటోళ్ళు. ఆ పిచ్చోడికి తెలియదు ఏమిటో తెలుసా? అందరూ కలిసి ఉంటే భారతదేశాన్ని ఎవడో ముట్టలేడు. ఈరోజు చిన్న ప్రాంతమైన చిన్న దేశం, మహా అయితే ఆ దేశంలో ఎంతమంది జనాభా ఉంటారో తెలుసా? మహా అయితే మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జనాలు ఉండరు. ఇశ్రాయేలును ముట్టుకోవడానికి ఒక్కొక్కడికి జడిసిపోతున్నారు. ఎందుకు కారణం చెప్పాలి? ఎందుకు? మనలాగా లేకపోతే నువ్వు వేరు, నేను వేరు, నీ కులం వేరు, నా మతం వేరు, ఇవేమీ లేవు అక్కడ. మనమందరము కలిసి పని చేయాలి. 18 సంవత్సరంలో దాటిన ప్రతి ఒక్కరు కూడా సైన్యంలో పోరాడుతున్నారు ఈరోజు. అందుకనే ప్రపంచ దేశాలు ఏకమైనప్పటికీ కూడా ఇశ్రాయేలును ముట్టలేకపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? వారు దేవునితో అంటుకట్టబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన భారతదేశం సైతం కూడా ఇశ్రాయేలుతో స్నేహం చేసింది తెలుసా మీకు ఆ విషయం? భారతదేశం సైతం కూడా, మన పిఎం మోడీ గారు సైతం కూడా ఇశ్రాయేల్కు సపోర్ట్ చేస్తూ ఇశ్రాయేల్తో స్నేహం కలిగి ఉన్నందున మన దేశానికి ఈరోజు ఎవరు ముట్టలేదు మనల్ని. ఎందుకో తెలుసా? వారు కలిగిన ఒక టెక్నాలజీ మనకు పంపించారు అనుకోండి, ఏ రష్యా కానీ ఏ నార్త్ కొరియా కానీ ఎవడు మనల్ని ముట్టలేడు. అంత గొప్ప కలిగిన ఇశ్రాయేల్ దేశానికి ఈరోజు మన భారతదేశం కూడా వారితో స్నేహం కలిగి ఉంది. అందరిని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఒక్కడే కాదు, ఒంటిగా ఉండి నేను ముందుకు వెళ్ళిపోతానంటే అవ్వదు. ఒంటిగా ఉంటే ఇందాక చెప్పాను కదా, ఆడొక్కడేం సాధించలేదు. ఏంటి?
ఆ రాజకుమారుడు ఒక్కడే సాధించలేదు ఆ పోరాటము. వారితో పాటు ఎవరున్నారు? తన తండ్రి ఉన్నాడు, తన యొక్క స్నేహితులు, ఆ సైన్యం అంతా వెనకాతలు ఉంది. ఎక్కడ పడిపోతే అక్కడ వీరు వెళ్ళి కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం ఒక్కడిల్లి పోరాడలేం, ఈ ఒక్కరితో. అందుకనే ఈ పోరాటము మీకు కాదు, ఈ పోరాటం మీరుగా జయించలేరు. ఇశ్రాయేలు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? యెహోషువతో దేవుడు చెప్తున్న మాట, మీకుగా పోరాడలేరు, మీకుగా వెళ్ళి మీరు ఏ జయము పొందుకోలేరు. వద్దు, అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా? మీ చేతిలో బలము లేదు. నేనే సైన్యములకు అధిపతి యెహోవాను గనుక నేను మీకు తోడై ఉన్నప్పుడు, నేను మీ వెంట వచ్చినప్పుడు, నేను మీతో ఉన్నప్పుడు ఎవడు మిమ్మల్ని ముట్టలేడు. అందుకనే మనం ఆయన ఎంత నిలిచి ఉండాలి. ఆయన మన ఎంత ఏం చేస్తాడట? చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? నీవు ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటావో దేవుడంట తన వాక్కును నీకు వినిపిస్తాడు. దావీదుని దేవుడు ఎందుకు అంతగా దీవించగల కారణం ఏమిటి? ఆయన ఏమైనా మనలాగా లేకపోతే మంచి కానుకలు ఇచ్చేవాడా, లేకపోతే మంచి దశంభాగాలు ఇచ్చేవాడా, లేకపోతే పరిచర్యలు జరిగించేవాడా? దావీదు నా హృదయానుసారం ఎందుకంటే తెలుసా? దావీదు దేవుణ్ణి ప్రేమించాడు, దావీదు దేవుని బట్టి సంతోషించాడు. కాబట్టి ఆయన అడగకుండానే దేవుడు అనేకమైన ఆయనకి దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదు యందు నిలిచి ఉండగల కారణం, దావీదు తన తండ్రి కోసం, తన అన్నల కోసం, తన యొక్క కుటుంబం కోసం దేవుని విడిచిపెట్టలే, దేవుని యందు నిలిచి ఉన్నాడు. కాబట్టి శ్రమ అయినా, బాధ అయినా, దుఃఖమైనా, ఏ సహాయము లేకపోయినా నేను నీకు తోడుకొనన్నయ్యా, నేను ముందుకు వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, దావీదు ఉత్తపురానికి రాజు అయిపోలేదు. ఏంటి? దావీదుని ఏదో అడిగడితే లేకపోతే గొలియాతుని చంపేసినంత మాత్రం రాజు అయిపోలేదు. జాగ్రత్తగా వినండి, అక్కడ రాజుగా గుర్తించబడ్డానికి గల కారణం ఆ గొలియాతుని దేవుడు పెట్టాడు. కానీ అంతకన్నా ముందు అరణ్యంలో దేవుడు ఆయన్ని ఏం చేశాడు తెలుసా? ఆయన తయారు చేశాడు. ఏం చేశాడు? దేవుడు తయారు చేశాడు. ఎలాగా? ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఆయన్ని వెంటాడి వేదన, బాధ అంతా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. ఆ యొక్క సంవత్సరాలు గడిచిన కొద్దీ కూడా ఆయన ఎదుగుతూ ఆయన గొప్ప వీరుడుగా అయ్యాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. చాలామంది ఏమనుకుంటారు? దావీదును ఆ ఒక్క సన్నివేశంలో దేవుడు రాజుగా చేశాడు. కాదు, అక్కడికి వెళ్ళడానికి దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. మనము కూడా దేవుని గురించి మనం నిలిచి ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. సమస్య రాదు అని నేను చెప్పను, ఎప్పుడు నేను మాట చెప్పను. శ్రమ నాకు మేలాయను. ఎందుకో చెప్తాను వినండి. భక్త్ సింగర్ ఆయన చాలా గొప్ప దైవజనులు, ఎన్నో సంఘాలు, ఎన్నో ఆత్మను రక్షించిన వ్యక్తి. ఆయన మోకరించి ప్రార్థించిన ఆ గుర్తులు ఎప్పటికీ కూడా ఆ గొయ్యలు పడిపోయి ఉన్నాయట. అంత గొప్ప వ్యక్తి అయిన భక్త్ సింగర్ ఒక ప్రాంతాన్న ఆయన ఒక ప్రాంతంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాలి. చాలా గాలి తుఫాను వేస్తుంది. ఎలాగైనా ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పాలి. జాగ్రత్త వినండి, మనకు ఎందుకు మేలు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఆయన ఒక ఏరోప్లేన్ ఎక్కాలి, ఒక విమానం ఎక్కాలి. జాగ్రత్త వినాలి. ఒక విమానం ఎక్కాలి ఆయన. ఆ విమానం ఎక్కవలసింది కాస్త ఈయనకి ఏమైందంటే ఒక కాలుకి దెబ్బ తగలడం వల్ల ఆయన్ని విమానంలో ఎక్కించలేదు. ఆ కాలుకి చాలా ఎందు నిమిత్తమే అనేది మనకు తెలియదు, కానీ ఆయన అక్కడ ఎక్కించలేదు. చాలా బాధపడుతున్నా, ప్రభు అయ్యా అక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడేమో చూస్తే ఈ అనారోగ్య సమస్య వల్ల నేను ఎక్కలేకపోయినప్పుడు ఎలాగా, అక్కడ ఈ పరిచర్య ఆగిపోయిందని ఆయన చాలా దిగులుగా ఉన్నప్పుడు అది ఎగిరిన కొంత నిమిషానికి అది కూలిపోయి చనిపోయారు. అనేకులు మరణించారు ఆ గాలి తుఫాను వల్ల. సరిగా అక్కడ అది వెళ్ళక ఈయన ఎక్కవలసిన ఏరోప్లేన్ కాస్త ఏమైంది, కూలిపోయి అనేకులు మరణించారు. ఆ టీవీలో దృశ్యం చూసినప్పుడు ఈయన వెంటనే మోకరించి, ప్రభువా శ్రమ నాకు మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దీన్ని బట్టి కానీ నేను కానీ నిజంగా దేవుడు అయితే మరి వాళ్ళని చచ్చిపోయారండి, దేవుడితో చంపేస్తారా? జాగ్రత్తగా వినండి, దేవుడు చంపలేదు. దేవుడు ఎప్పుడు చంపేవాడు కాదైన, అది అక్కడలా జరగాలేదు అంతే. జరగకుండా మానదది, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆగదది. దేవుడైతే ఆపేయాలి కదా, ఆ ఏరోప్లేన్ ఆపేసి ఆ వెళ్ళకుండా ఉండాలి కదా. జాగ్రత్త వినండి, దేవుడు లోకానికి ఒకటి పెట్టేశాడు, చిత్తము నీ ఇష్టానుసారంగా బ్రతుకు, నువ్వు మంచిగా బ్రతికి యథార్థంగా బ్రతికి మారు మనసు రక్షణ పొందితే పరలోకము
చేరుతావు. నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వస్తుంది. భక్తిహీనులు అనుభవించింది వారి నెత్తి మీదకి వస్తుందని లేఖనం సెలవిస్తున్న మాట. అందులోంచి నీతిమంతులు తప్పించబడుదురని కూడా బైబిల్ సెలవిస్తున్న మాట. వెంటనే మోకరించి ప్రార్థించాడు, అయ్యా నీకు వందనాలు ప్రభువా. మరొక నెక్స్ట్ ఫ్లైట్గా వెళ్ళి అక్కడ వాక్యం బోధించారు. జాగ్రత్తగా వినండి. దేవుడు శోధనలు, ప్రభువా కష్టాలు, బాధలు తీసేయ్, వద్దు వద్దు. ఈ తీగ ఎప్పుడైతే ద్రాక్షవల్లితో ఉంటుందో, ఈ తీగ పాకుతున్నప్పుడు ఎన్నో సమస్యలు, మనుషులు తొక్కుతారు, లేకపోతే ఆ యొక్క మిడతలు లేకపోతే చీడపురుగులు వచ్చి ఇవన్నీ కూడా నాశనం చేయాలని చూస్తుంటాయి. కానీ ద్రాక్షవల్లిలో ఉన్న బలము తీగలోకి వెళ్ళినప్పుడట ఏ అపాయము దానికి సంభవించదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దానిపైన దాడి చేసినప్పటికీ, ఆ తీగను చంపాలని మిడతలు ప్రయత్నించినప్పటికీ కూడా ద్రాక్షవల్లిలో ఉన్న బలము తీగలోనికి వెళ్ళి, తీగలో ఉన్న బలము ఆ మిడతలు చేసిన దాడి నుంచి తప్పించబడతాయి. జాగ్రత్తగా వినండి. అందుకనే ప్రభువా నా కష్టాలు వద్దయ్యా, నేను ఎల్లవేళ సంతోషంగా ఉండాలంటే నీ మీదకి దాడి రాబోతే జాగ్రత్త. మన మీద దాడి రాకుండా ఆపేది ద్రాక్షవల్లి యేసయ్య. ఈరోజు నా కష్టాలు వద్దు, బాధలు వద్దు ప్రభువా, నేను ఎలాగ ఉంటానంటే జాగ్రత్త. నీ మీదకు మిడతలు దాడి చేస్తాయి, గొంగళి పురుగుల మీద దాడి చేస్తాయి. అప్పుడు నీలో బలం లేదు, నువ్వు ముందుకు సాగటం లేదు, నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఎక్కడ ఆగిపోతే మిడతలు వచ్చి నీ మీద దాడి చేసాయి, గొంగళి పురుగులు, చీడ పురుగులు వచ్చి దాడి చేసినప్పటికీ ద్రాక్షవల్లితో నీవు అంటూ లేవు. నీకు సంతోషం కావాలి కదా, మరి ముందుకు వెళ్ళాలని ఆశ లేదు కాబట్టి అక్కడ నిలిచిపోవడం వల్ల ఏమవుతుంది తెలుసా? నీ పైన దాడి జరిగి నిన్ను సర్వ నిర్మూలన చేస్తున్నాయి. చెప్పండి, మనం ద్రాక్షవల్లిని యేసయ్యతో నిలిచి ఉంటే మనకి ఏం కలుగుతుంది? చెప్పాలి, ఏం కలుగుతుంది మనకి? జీవం. హల్లెలూయా. ఏం కలుగుతుంది మనకి? జీవము దొరుకుతుంది. లేదా నీవు అక్కడే ఆగిపోతావు. మీరు నా యందు నిలిచి ఉంటే తప్ప తీగ ద్రాక్షవల్లితో ఏ విధంగా ఉంటే ఫలిస్తుందో అలాగే నీవు ఫలిస్తావు. హల్లెలూయా. ఏంటి, ఆ ద్రాక్ష పండు మంచిగా తీగలు ఎదుగుతున్నాయి. అనేకులు ఇంటికి పాకుతున్నాయి, అనేక దేశాలు పాకుతున్నాయి, అనేక ఊర్లు ప్రాంతాలు వెళ్తున్నప్పుడు దాని నుంచి వచ్చిన ఫలములు అనేకులు ఈరోజు పూజిస్తున్నారు. అదే ఆశీర్వాదం. నీ వలన, అబ్రహాము వలన ఈరోజు సర్వమానవాళి మీకు ఏమొచ్చిందండి? ఆశీర్వాదం వచ్చింది. అమ్మ, ఏమొచ్చింది ఈరోజు? ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడు ఎలా దీవించేయడం వల్లనే, దానికి కారణం ఎవరో? అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి ఆ తీగ ఎప్పటికీ తెగిపోలేదండోయ్. అమ్మా, ఆ తీగ ఇప్పటికీ కూడా ద్రాక్షవల్లితోనే ఉంది కాబట్టి దాని నుంచి వచ్చిన ఫలములు మనము అనుభవిస్తున్నాం. ఈరోజు సర్వ మానవాళికి కూడా ఆ తీగ ఏం చేస్తుంది? పాకుతూనే వెళ్తుంది. ఆ తీగలో మనము ఉందుముగాక. చెప్పాలి గట్టిగా, మీరు చెప్పకపోతే మరి నాకు. ఆ తీగ ద్రాక్షవల్లితో నిలిచి ఉంటే ఏమవుతుందో తెలుసా? తర్వాత చదువుదాం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు. అబ్బా, ఎంత మంచి మాట. చేపలు కూడా దేవుని స్తుతిద్దామా? ఏంటి ఈ మాట పట్టుకొని ఈరోజు చాలామంది, ప్రభువా ఇదిగో నేను ప్రార్థనగా వస్తున్నాను, ఆరాధనగా వస్తున్నాను కనుక నేను అడుగుచున్నాను, నాకు దయచేసేయి. ఇక నాకు 1,00,000 రూపాయలు సాయంత్రం కావాలి, నాకు ఇచ్చేయి. ఎందుకంటే నేను నీ యందు ఉన్నాను కాబట్టి, ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, ఆరాధన చేస్తున్నాం కాబట్టి, అనేకులకు సువార్త చేస్తున్నాం కాబట్టి, నువ్వు నాకు ఇష్టమైంది అడుగుతున్నాను కాబట్టి. ఏమని నాకు ఇష్టమైంది? చెప్పాలి, ఏంటి ఇష్టమైంది? ప్రభువా అందరిలో నేను మెడ తిరగకుండా బంగారం వేసుకోవాలి. ఏమా ఏంటి, అంతేనా? ఎవరు అడుగుతారండి అని అనొచ్చు. అడిగిన వాళ్ళు ఉన్నారండి బాబు, నిజం, అడిగిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ ఉంది, వాకింగ్ చెప్తున్నప్పుడు సేవకులు కుమ్మరించేయి ఏంటి? దీవెనలట. ఏం కుమ్మరించాలి? కుమ్మరించే ప్రభువా, కుమ్మరించే. అక్కడ సేవకుడు వాకింగ్ చెప్తుంటే ఈమెమంటుంది? కుమ్మరించే ప్రభువా, కుమ్మరించే, దీవెనలు. ఇదిగో ప్రభువా, నేను నీకు మాట వింటున్నాను కదా, నీ యందు నిలిచి ఉన్నాను కాబట్టి, నాకు ఇష్టమైంది అడగమన్నావు కాబట్టి, ఆడిని చంపే. అన్యాయమైన శత్రువు ఉన్నాడు కాబట్టి ఆయన నువ్వు చంపే. అదా ఏంటి మనకి ఇష్టమైంది? లేకపోతే ఇదిగో ప్రభువా, నా మీద ఇదిగో దుష్ప్రచారం చేస్తున్నారు, నేను అనకుండా మాటలు అన్నారు, నన్ను అనేక విధాలుగా నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు కాబట్టి అని నువ్వేం చేయాలి? వద్దు. మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా వాడిని రక్షించయ్యా. ఏం చేయాలి మనం? వాడిని రక్షించు. మా పక్క వ్యక్తి, మేము చాలా నిజమే చాలా బాధపడుతున్నాం. ఏం చేస్తాం? మాకున్న ఒకటే షాపు, ఆయన 3 షాపులు. మేము ఎంతగా మేము మా ఆలోచనలు, మా కుటుంబం అంతా మేము కలిసి పని చేసుకుంటాం. మేము బయట వాళ్ళు ఎవరిని పెట్టుకోం, కేవలం ఆ క్లీనింగ్ వాటికే.
మేమందరం కుటుంబం నలుగురు మేము పని చేసుకుంటున్నాం ప్రభా. ఎవరి మీద కోపం లేదు, ద్వేషం లేదు. అయినప్పటికీ ఎందుకు ప్రభా ఆ మీద ఇంత విధంగా ఆయన లేనిపోని మాటలు లేదా చాలా విధాలుగా మమ్మల్ని చాలా దుఃఖిస్తూ హృదయ వేదన కారణమవుతున్నాడు. మనం ఏం చేయాలి ప్రభా? అన్ని చంపానలా? లేకపోతే అన్ని ఇగో ప్రభా మీకు ఇష్టం కదా, ఇగో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం కదా, ఇదిగో నేను మనసును గెలుచుకున్న వాళ్ళం కదా ప్రభువా అని చంపానలా? కాదు. నిజంగా నా మనసులో ఉన్న మాట సేవకులు ఎలీషా గారు ఒక మాట ఏంటంటే, బాబు వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయి, వాడు సంతోషంగా ఉండాలని నువ్వు ప్రార్థన చేయి, వాడు మంచిగా బ్రతకాలని నువ్వు ప్రార్థన చేయి. ఆ మాట ఆ రోజు ఆయన చెప్తున్నప్పుడు నిజంగా దేవుని ఎంతో స్తుతించాను. ఎందుకంటే గొడవల పొట్టుకు మనం లోకస్తులు కాదు, లేకపోతే వారు ఏదో అయిపోవాలి ప్రభా, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఇదిగో నేను వేకునైతే స్తుతిస్తున్నాను కదా, నాకు ఇష్టమైంది నువ్వు అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను, ఆడు పాడైపోవాలి. లేదు ఆదినం నుంచి ఆయన నవ్వుతూనే మాడుతున్నాం కాబట్టి ఆయన కూడా దేవుడు మార్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని బట్టి దేవుడు వారిని దీవించాడు. ఏంటి మీరు కావాలంటే రండి గాజు ఒకసారి వస్తే మీరు కూడా కల్లర దోస్తారు ఆ ప్రాంతం అంతా కూడా మమ్మల్ని బట్టి. అందుకని ఈ తీగ ద్రాక్షావళితో ఉంటే అనేకులకు దీవెనకరంగా మారిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. నీ ఉండుట ద్వారా నీ ఇంటి చుట్టుపక్కలన్నీ కూడా దీవెనే. ఒకరు అడిగాడట, మందిరం ఊర్లో కడుతుంటే ఆ పాస్టర్ గారు కడుతున్నారట, మందిరంలో చెప్తున్నారు, ఇలా చిన్న పాకలమ్మ మనం మందిరం కట్టాలని ఆశపడుతున్నాం కనుక మీరందరూ కూడా ప్రార్థన చేయండి, డబ్బులు అడగటం లేదు, మిమ్మల్ని ప్రార్థన చేయండి, ఇదిగో దేవుడు మందిరం మనకు ఇవ్వబోతున్నాను కానీ ఎవడో విన్నాడు ఉంటాడు కదా, ఒక తిక్కలోడు ఎవడో కూడా ఉంటాడు కదా, లేచి మందిరం ఇక్కడ ఉన్నందుకు వీలు లేదు, ఇది ఊరవతల పంపించేయాలి. ఏంటి ఎక్కడ పంపించాలి? ఇదేనా శ్మశానమా? ఏంటి మందిరం దేనికో తెలుసండి, పాడైపోయిన బ్రతుకులను మార్చేది మందిరం, పాడైపోయిన జీవితాలని మార్చేది దేవుని మందిరం, నీకు మనశ్శాంతి ఇచ్చేది దేవుని మందిరం, నీకు శాంతి సమాధానం ఇచ్చేది దేవుని మందిరం. ఆ యొక్క సేవకుడు ఆయనతో అంటున్న మాట, అయ్యా మీరు ఏమనుకుంటున్నారు, ఏ ఉద్దేశంతో మీరు మందిరాన్ని మార్చేయమంటున్నారు చివరికేనంటే, అసలు ఉండకూడదు ఇక్కడ. మీరు ఎప్పుడు ఏడుస్తారు, ఎప్పుడు మీరు పెడవలు పెడతారు, ఎప్పుడు మీరు ఒంటి మీద బంగారం వేసుకోరు, బొట్టు ఉండదు, భర్త ఉన్నా సరే మీరు ఎలా తెల్లచీరలు కట్టుకుంటారు, మిమ్మల్ని చూసి మేము ఉండలేకపోతున్నాం అంటే ఆయన కూర్చోబెట్టి ఒక మాట చెప్పేటో తెలుసా, బాబు నేను ఈ ఊరికి వచ్చినప్పుడు మీరందరూ భయంకరమైన కలరాతో బాధపడుతున్నారు. కలరా అంటే తెలుసా, డయేరియా. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా డయేరియాతో బాధపడుతున్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి చూచినప్పుడు భయపడి పారిపోవాలి. అందరిలో కూడా ఏముంది, కలరా అంటుకుంటే నేను చచ్చిపోతాను. అప్పటికి చాలామంది మరణిస్తున్నారు. కానీ నేను మోకరించి ప్రార్థించుట ద్వారా ఈరోజు కలరా అనేది మన ఊర్లో లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఆ కలరా అనేది, వ్యాధి అనేది మన ఊర్లో లేకుండా పోయింది. కాబట్టి మందిరం ఇక్కడ ఉండాలి. మందిరం ఎందుకు ఉండాలో తెలుసా, ఈ మందిరం నుండి అనేకులకు దీవెన వెళ్తుంది, మందిరము ద్వారా అనేకులకు ఆరోగ్యం వెళ్తుంది, మందిరము ద్వారా అనేకులకు రక్షణ వెళ్తుంది. ఈ జీవ జలము ఈ భూ ప్రపంచంలో అనేక చోట్లకు పాకుతుందట. అందుకని మందిరం ఎక్కడ ఉంటుందో ఆ ఊరంతా క్షేమముగా ఉంటుంది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆ చుట్టుపక్కల అనేకులు మరణించుదురట. ఆ ఒక విషయాలు చెప్పారు, మనం చెప్పడం మంచిది కాదు, కానీ మందిరం మునుటి ద్వారా అనేకులు అందులోకి వచ్చి బ్రతికారట. అనేకులు దొంగలు వచ్చి మారారట. అనేకులు భయంకరమైన పాపము చేసేవారు ఈరోజు ఆ సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ సేవకులు చెప్తున్న మాట, ఈ మందిరం ఉండడం ద్వారా అనేకులు డయేరియాతో బాధపడుతున్నారు, అందరూ ఈరోజు రక్షించబడ్డారు. కనుక ఈ మందిరం ఇక్కడ ఉండాలి. ఆ మందిరం కట్టించబడింది, అనేకులు దీవెన పొందుకొని ఈరోజు అనేకులు రక్షించబడి క్రీస్తు సాక్షులుగా వాడబడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ద్రాక్షవళితో ఉన్న నీవు తీగలుగా నిలబడితే అనేకులు మారు మనసు కల కారణం నీవే అవుతావు, అనేకులు రక్షణ కారణం నీవే అవుతావు. నీ ఇంటి వారి ఈరోజు రక్షణ పొందుకోవట్లేదు, కారణం ఏమిటో తెలుసా? జాగ్రత్త, ఇంకా నీవు ద్రాక్షవళితో అంటూ కట్టబడాలేదు, దేవుని ఎందుకు నిలిచి ఉండలేదేమో, ఇంకా దేవుని ఎందుకు నీవు నిలిచి లేవు. మీ యందు నేను, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడగండి.
ఏంటి ఏది ఇష్టం అడగమని అడగదండి. భూలోకంలో ఉన్నవన్నీ మనం అడుగుతాం, జాగ్రత్త. అవి అడగడు. దేవుడు నిజంగా ప్రేమించేవాడు ఏమంటాడు తెలుసా? ఒక మాట చెప్పి ముగిస్తాను, సమయం అయిపోతుంది. ప్రభువా, నేను రక్షించబడిన రీతిగా నా కుటుంబం కూడా రక్షించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను రక్షించబడిన రీతిగా నా ప్రాంతము రక్షించబడాలి. ఏంటి, మన వాడ్రపల్లంతా రక్షించబడి దేవుణ్ణి స్తుతిస్తుంటే అందుకు కారణము నీవైతే చెప్పాలి. ఏక కంఠముతో దేవుణ్ణి వారు స్తుతిస్తున్నప్పుడు దానికి కారణము యేసుక్రీస్తు వారు గమనించినప్పుడు దేవుని ఏమంటాడో తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడా, ఈరోజు నీ వలన ప్రాంతమంతా నన్ను స్తుతిస్తుంది అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం అడగాలి? మనకి ఇష్టమైంది ఏమిటి? శరీర క్రియలు కాదు, శరీరానుసారమైన మనసులు, శరీరాన భక్తి, శరీరాన ఆచారాలు అడుగుతారు. కానీ నీవు నేనైతే ఏమడుతుంది తెలుసా? ప్రభువా, నేను రక్షించబడిన రీతిగా నా కుటుంబం రక్షించబడాలి. నేను ప్రార్థించిన రీతిగా నా కుటుంబము ప్రార్థించాలి. నేను ఒక్కడనే కాదు. ఏంటంటే నేను ఒక్కడనే ప్రార్థించుకుంటానంటే కుదరదు. నీతో పాటు నీ కుటుంబం ఉండాలి, నీ కుటుంబంతో నీ బంధువులు ఉండాలి, నీ బంధువులతో పాటు నీ ప్రాంతం ఉండాలి. జాగ్రత్తగా ఉన్నాడు. నేనేం కనబడుతానంటే దేవుడికి, అన్ని కోట్ల మంది ఉన్నా కదా, నేనేం చేస్తానంటే జాగ్రత్త వినండి. దేవుడు నరులను కనురాలా చూచున్నాడు అనేవి చూసి చూడనట్టు విడిచిపెట్టే దేవుడు కాదు. నేను మందిరంలో ఒక సేవకుడు చెప్తున్నా మాట నాకు చాలా ఇప్పటికి గుర్తు ఉంటుంది. ఆయన ఒక మాట చెప్పారు, చాలా నన్ను తాకి. ఏంటంటే, నీవు మందిరంలోనంట, ఏదో పరిచయం చేయించుకునే మాట చెప్పట్లేదండి, చేస్తే దీవెన అంతే. ఈ మందిరంలోకి వచ్చి ఒకవేళ అక్కడ ఏదైనా ఆ మందిరం మధ్యలో ఏదైనా కర్రపుల్ల కానీ ఏమైనా పడిపోతే అది తీసుకెళ్ళి బయట పెట్టినా కూడా దేవుడు అది గమనిస్తాడట. అర్థమైందండి? ఆ మధ్యన ఒక చిన్న ఈనుపుల్ల ఏమైనా పడిపోయి తీసుకెళ్ళి బయట పడేసినా దేవుడు దానికి తగ్గ ప్రతిఫలం నీకు ఇస్తాడు. అందుకే నేను మందిరానికి పిచ్చోళ్ళం ఇంకా నేను గొప్ప చెప్పుకోవట్లేదు, బాత్రూమ్లు కడిగాను. ఎలాగో తెలుసా? మేము చదువుకున్న ప్రాంతాల్లో మాకు అక్కడ బ్రష్లు లేకపోయినా చేతులతో కడిగిన రోజులు ఉన్నాయి. మొన్న లోతుల వరకు ఆ యొక్క కాలంలో పడిపోయి, కాలంలో దిగి, కాలంలో అంతా క్లీన్ చేసి, ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అన్ని క్లీన్ చేసి గొప్ప చెప్పుకోవటం లేదు. ఇలాగ మీరు చెయ్యండి అని కూడా చెప్పటం లేదు. చేయటం ద్వారా దేవుని దృష్టిలో నువ్వు పడతావు. హల్లెలూయా. మా బైబిల్ కాలేజ్ అంటే ఏదో బైబిల్ చదివేసుకొని కాదండోయ్. ఎన్నో ప్రయాసలు మాకున్నాయి. ఎన్నో ప్రయాసలు పడి ఈరోజు దేవుని పరిచర్యలు కొనసాగిస్తున్నాం. ఈరోజు ఆయనతో అంటుకట్టబడితే నీకేం కలుగుతుందో తెలుసా? మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. మీరు నా యందు నిలిచి ఉన్నారనుకోండి, ఏమవుతుందో తెలుసా? మీకు ఇష్టమైంది అడగండి, నేను మీకు దయచేటుకు సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, సంవత్సరం అంతా కూడా ఏమడిగామో తెలియదు, కానీ ఈ యొక్క ఆఖరి నెలలో ఒకటి అడగాలి. ఏమిటో తెలుసా? ప్రభువా, నేను ఇంకా రక్షించబడలేదు, నా కుటుంబం ఇంకా రక్షణలోకి రాలేదు. అయ్యా, నేను ఒకవేళ ప్రార్థించుకుని ముందుకెళ్ళిపోతున్నానేమో, నా కుటుంబం ఇంకా రక్షణలోకి రాలేదు, మారు మనసు లేదు, ఇంకా జీవము వారిలో లేదు. ప్రభువా, ఈరోజు నువ్వు దయచేయి. అదే నాకు ఇష్టమయ్యా, అదే నేను అడుగుతున్నాను. అలాగే ఎంతమంది ఉంటారు? ఆడు నాశనం అయిపోవాలి, ఆడు పాడైపోవాలి, ఆడు ఊడిపోవాలి. ప్రార్థన వద్దు. ఆ ప్రార్థన దేవుడు వినడండి. మరి ఏ ప్రార్థన తెలుసా? ప్రభువా, వాడిని రక్షించు. ఏం ప్రార్థన చేయాలి? ఒకవేళ నువ్వు ఆ విధంగా ప్రార్థన చేసావు అనుకోండి, నీ కాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు పడిపోతారు. అర్థమైందా? ఎవరైతే నీకు శత్రుగా ఉన్నారో, ఎవరైతే నిన్ను ద్వేషిస్తూ, బాధిస్తూ, నేను భయంకరంగా నువ్వు హింసలు పెడుతున్నారో, నువ్వు వారి కొరకు ప్రార్థన చేయి. నాకు ఇష్టమైంది అడగమన్నావు కదయ్యా, వాడు రక్షించబడాలి. వాడేమవ్వాలి? రక్షించబడాలి. జార్జ్ ముల్లర్ అనే ఒక వ్యక్తి, గొప్ప దైవజనుడు, ఈరోజు దేవుని దగ్గర ఆయన ఉన్నారు. తన 3 స్నేహితుల కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడంటే, వారి రక్షణ కొరకు, వారు రక్షించబడాలని తన 3 స్నేహితుల కొరకు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అలాగా కొన్ని సంవత్సరాలు ప్రార్థించాడట. సంవత్సరాలు ప్రార్థించాడంట. ఆయన చనిపోయాడు. చనిపోయిన దాంట్లో 2 రక్షించబడ్డారట. ఒకరు మాత్రం ఆయన చనిపోయినంత వరకు రక్షించబడలేదు. ఆయన చనిపోయి 15 సంవత్సరాల తర్వాత ఒక ప్రాంతంలో ఒక మీటింగ్ అవుతుంటే ఆ ప్రాంతానికి ఒక వ్యక్తి వచ్చి వాక్యం చెప్తున్నాడట. ఇదిగో ఈరోజు నేను ఈ విధంగా నేను వాక్యం చెప్తున్నానంటే దానికి కారణం నా స్నేహితుడు జార్జ్ ముల్లరే.
అన్నప్పుడు ఒక అతను లేచానంట, ఎప్పుడో చచ్చిపోయినా ఆ వ్యక్తి కోసం నువ్వెలా చెప్తున్నావు, ఆ వ్యక్తి ప్రార్థన ఎలాగా నువ్వు ఏం చెప్తున్నావు, ఎలా రక్షించబడ్డా, ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు కదా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నా స్నేహితుడు జార్జములో చచ్చిపోయాడు కానీ ఆయన చేసిన ప్రార్థనలో ఉన్న జీవం నన్ను వెంటాడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించి మనం చచ్చిపోవచ్చు, ప్రార్థించి మనం మర్చిపోవచ్చు, ప్రార్థించి విడిచిపెట్టచ్చు, కానీ నీవు ప్రార్థించిన ప్రార్థన దేవుని యొక్క చెంతన చేరి వెంటాడుతూనే ఉంటుందట. వారు రక్షించబడినంత వరకు కూడా అది వెంటాడుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఏం కోరుకోవాలి? మనం ఏమి ఇష్టమైంది మనం కోరుకోవాలి. ఒకే ఒకటి, నువ్వు ఎప్పుడైతే ఇతర రక్షణ కొరకు నువ్వు ప్రార్థిస్తావో దేవుడు నిన్ను రక్షిస్తాడు, నేను దీవిస్తాడు. అదేవిధంగా చెప్తున్న మాట చివరికి ఉంటుంది తెలుసా, పరలోకాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ద్రాక్షావళి అయిన యేసయ్యను నువ్వు ఎప్పుడైతే అంటు కట్టబడి ఉంటావో, ఈ తీగ ఏ విధంగా దేశాలు వెళ్తుందో ఆ తీగ నుంచి వచ్చిన యొక్క ద్రాక్ష పళ్ళు తిని అనేకులు రక్షించబడి ఆ రోజుకు మాట చెప్తారు, ఇగో పలానా వ్యక్తి వల్ల నేను రక్షణ పొందుకున్నాను. అలాగ నిన్ను కూర్చి చెప్పాలి అంటే, అలాగ నీ కోసం నీ కుటుంబం చెప్పాలి అంటే మోకరించి ప్రార్థన చేద్దాం. ఎలాగా? ప్రభువా, నేను నీతో అంటుకట్టబడాలి, నేను నీ యందు నిలిచి ఉండాలి. ఇదిగో ఇదే నా కోరిక. నాతో పాటు కుటుంబం రక్షించబడాలి, మందిరంలోకి రావాలి. ఈ మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరమే కాదు, ప్రార్థించే వారికే మందిరము కాదు అనుకుంటున్నాం. మనకు ప్రార్థించే వారికి మందిరమే, అలాగే రోగులకి స్వస్థత నిలయం, పాపులకి ఇది రక్షణ నిలయం. అనేకులు దొంగలు మారారు మందిరంకి వచ్చి, అనేకులు వ్యభిచారులు ఈరోజు పరిచయం జరిగిస్తున్నారండి. ఈరోజు నాకు తెలిసిన వారు అనేకులు ఈరోజు మా బైబిల్ కాలేజీల్లోని ఆయా ప్రాంతాల్లో తెలిసిన వారు ఈరోజు భయంకరమైన డ్రగ్ ఎడిక్ట్లు ఉన్న వాళ్ళందరూ ఈరోజు మారి అనేక రక్షణ కొరకు ఈరోజు మారిపోయారు. కారణం, ఆ ద్రాక్షావళిలో ఉన్న జీవము అంత గొప్పది. ఈరోజు నీవు నేను పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతే జాగ్రత్త. ఈ మాట ఎంతమందికి వెళ్ళిందో వారందరి జీవితంలో ఫలించి ఒకనొక దినాన్న నీవు ప్రార్థించకపోయినా అనేకులు ప్రార్థించుండొచ్చు, సేవకులు ప్రార్థించుండొచ్చు, వారందరూ రక్షించబడి నీవు పొందుకోవాల్సిన ఘనత వారు పొందుకుంటారు. చెప్పండి, దేవుని ఎదుట మనం మేలు ఘనత పొందుకోవాలంటే ద్రాక్షవళితో అంటుకట్టబడి ఉండాలి. అంటుకట్టబడిన నీవు ఇష్టమైంది అడగాలి వారి రక్షణ కొరకు. అనేక ప్రాంతాల్లో సంవత్సరాలు గడిచిపోతున్నాయ్యా, సంవత్సరం ఆఖరి వరకు వచ్చేసాం, ఇంకా నా స్నేహితుడు రక్షించబడలే, ఇంకా నేను సంపూర్ణంగా మారలేదేమో. ఈరోజు నీకు దేవుడు ఇచ్చిన చివరి అవకాశం. ఏమో ఏ దినమో ఏ గడియో మనకు తెలీదు కనుక ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూల సమయము. నేడే రక్షణ దినము కనుక నేడే యేసయ్య చెంతకు చేరు. ఆ ద్రాక్షావళిలో ఉన్న ఆ యొక్క జీవము తీగలుగా ఉన్న నీకు పొందుకొని అనేకులు దీవెనకరంగా మారి నీవు, నేను, మన కుటుంబము, నేను మొత్తం మనమందరం కూడా ఆ పరలోకములో యుగయుగములో దేవునితో నిత్యము నిలిచి ఉందుముగాక. చెప్దాం ఆమెని. మీరు ఎంత ప్రాణం లేనిలాగా ఆమెని చెప్తే ఇంకేం ఉపయోగం? ఆమేన్ గట్టి చెప్పాలి. ఆమేన్. దేవుడి మాటలు మనకు దీవించి ఆశీర్వదించిన గాక. అందరూ మోకరిద్దాం.